ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా మేఘనా ట్రావెల్స్ బస్ ప్యాసింజర్లకు చుక్కలు చూపించింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న బస్సులో సాంకేతిక లోపం వచ్చిందంటూ రోడ్డుపైనే ఆపేయడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రాత్రంతా రోడ్డుపైనే జాగారం చేశారు. టికెట్ ధరలు అధికంగా వసూలు చేయడమే కాకుండా ప్రయాణికులు బాధలు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా కనీసం స్పందించలేదంటున్నారు. 11 గంటలకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి బయలుదేరామండి. 2 గంటలకు వచ్చేటప్పటికి కంచెల దగ్గర బస్సు ఆపేశారు. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. తీరా లేచి చూసేటప్పటికి ఇప్పుడు 7 అవుతుంది. మేము పోలీసులకు కానీ వీళ్ళందరికీ ట్రై చేస్తున్నాము. ఇప్పటి వరకు యాజమాన్యం ఎలాంటి స్పందన లేదు. వారి దగ్గర మేము ఫోన్ చేస్తుంటే కనీసం ఫోన్ ఎత్తడానికి కూడా వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు, ప్లస్ కట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అవసరాలు ఉన్నాయండి. ఈరోజు రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ అదే టైంలో జాబ్స్కి ఇంపార్టెంట్ మీటింగ్స్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. అవేమీ పట్టించుకోకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టారు. దీనికి సరైన న్యాయం జరగాలని మేము కోరుతున్నామండి. 4 o'clock నుంచి కొత్త బస్సు అరేంజ్ చేస్తున్నామని చెప్పి ఇప్పుడు వరకు ఎటువంటి అరేంజ్మెంట్ చేయలేదు. ఇక్కడ దగ్గర పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసాము. అరౌండ్ 1200 రూపీస్ ఛార్జ్ చేశారండి ఈచ్ మెంబర్కి. రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు? నేను హైదరాబాద్ టు రాజమండ్రి వెళ్తున్నాను.